బాలీవుడ్ లో పరభాష విలన్ల హవా ఎప్పటినుంచో సాగుతోంది. అక్కడి సపోర్టింగ్ నటులు, విలన్లు టాలీవుడ్ లో కూడా భారీ ప్రాజెక్టులకు ఒప్పుకుంటూ ఉంటారు. బాలీవుడ్ తో పాటు సరి సమానమైన రెమ్యూనరేషన్లు, ఇతర వసతులు, సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో మరింతగా పెరిగే క్రేజ్ వంటివి చూసి పరభాష నటులు తెలుగులో అవకాశం వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాంటి వారిలో చెప్పుకోదగిన విలన్ బాలీవుడ్ కు చెందిన శరత్ సక్సేనా. ఈయన మధ్యప్రదేశ్లోని సాత్నాలో 1950 ఆగస్టు 17వ తేదీన జన్మించాడు. ఈయన నటుడు. 1972 నుండి సినిమా రంగంలో తన ఉనికిని చాటుకుంటూ ఉన్నాడు. బాలీవుడ్ తో పాటు తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఈయన బాలీవుడ్ లోనే ఏకంగా 250కి పైగా చిత్రాల్లో నటించాడు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా తండ్రి, అంకుల్, విలన్ పాత్రల్లో మెప్పించాడు. మిస్టర్ ఇండియా, త్రిదేవ్, ఘాయల్, కిలాడి, గులాం, గుప్త్, ది హిడెన్ ట్రూత్, సోల్జర్, బాగ్బన్, ఫనా, క్రిష్, ఏక్ హిరాస్తా వంటి పలు చిత్రాల్లో అద్భుతమైన పేరు సంపాదించాడు. ఇక టీవీ సీరియల్ గా వచ్చిన మహాభారతంలో కీచకుడు పాత్రను పోషించాడు. ఈయన ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో జబల్పూర్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి పట్టాపుచ్చుకున్నాడు. నటుడు కావాలనే కోరికతో 1972లో ముంబై వచ్చాడు. బీనం, దిల్ దీవానా, ఏజెంట్ వినోద్, కాలాపత్తర్ వంటి పలు చిత్రాలు ఆయనకు ఎంతో మంచి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన ముంబై శివార్లోని మద్ ఐలాండ్ లో ఉంటున్నారు. ఈయన తెలుగులో నాగార్జున నటించిన నిర్ణయం చిత్రంలో 1991లో నటించాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, ముగ్గురు మనుగాళ్లు, బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, గాంధీవంతో పాటు రాజసింహం, ఉగాది, ఒక్కడు చాలు, సింహాద్రి, బన్నీ వంటి చిత్రాల ద్వారా తెలుగులో ఫేమస్ అయ్యాడు. ఈయన ప్రస్తుతం వయసు రీత్యా కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తెలుగులో కూడా పలు అవకాశాలు వస్తున్నాయి, కానీ ఆయన నో చెబుతున్నాడని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.